ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఈషు, ఇన్ని రోజులు నువ్వు లేక నేను పిచ్చోన్న అయిపోయాను, బతికున్న శవంలా అయిపోయాను. ఇంకెప్పుడు నువ్వు నాకు దూరంగా వెళ్ళకీషు. నేనెంత కష్టాన్నైనా భరిస్తాను గాని నీకు దూరంగా ఉండడం మాత్రం నా వల్ల కాదు. అది నాకు చావు కంటే పెద్ద శిక్ష. ఇక నుంచి ఎంత పెద్ద కష్టం వచ్చినా అది నేనే చూసుకుంటాను. అంతేగాని నా కోసం నువ్వు అనవసరంగా త్యాగాలు చేయకు ప్లీజ్. ఏంటి ఇష్యూ మాట్లాడవు? ఇష్యూ మేడం మీరా? మేడం 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 నిజంగా సారీ మేడం. ఈ ఇష్యూని మీరు విడిపిస్తానని చెప్పిన దగ్గర నుంచి ఈ ఇష్యూ వచ్చేసినట్టు మేమిద్దరం హ్యాపీగా ఉన్నట్టు ఒకటే కలలు మేడం. సడన్ గా మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూసేసరికి మీరే ఈశ్వరి అనుకుని నిజంగా నన్ను క్షమించండి మేడం. తప్పైపోయింది. తెలిసి చేసినా అనుకోకుండా చేసినా తప్పే కదా. దేవుడా, ఎందుకు ఇలా జరిగింది? సుందరం గారు, ఇట్స్ ఓకే. ఇందులో మీ తప్పేం లేదు. నేను చూస్తున్నాను కదా మీరు ఈశ్వరి గురించి ఎంత తాపత్రయపడుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఎక్కువ ఆలోచించకండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి. కోర్టుకు టైం అవుతుంది. అలాగే మేడం, 5 నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తాను.